ఒక పేపర్ కి ఎన్ని కష్టాలు వస్తాయంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ఒక పేపర్ గెటప్ లో ఎక్స్ప్రెస్ హరి. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు. గెటప్ చూసి అర్థమవుతుందిగా, మాకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిత్తు కాగితాలు ఏరుకునే పిచ్చోడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనుషులు పేపర్స్ ఉపయోగిస్తే ఎలా ఉపయోగిస్తారు? ఎక్కువ మంది చూసేది ఏంటి? న్యూస్ పేపర్. మా రోజు స్టార్ట్ అయ్యేది పేపర్ బాయ్ తో స్టార్ట్ అవుద్ది. ఈ పేపర్ బాయ్ చేతిలో మా పరిస్థితి ఎలా ఉంటదంటే సూసైడ్ చేసుకోవడానికి సూటు బూటు వేసుకున్నట్టు ఉంటది. వాడు పట్టుకుని పేపర్ ఇలా నలుపుతాడు, నలిపితే అప్పుడు ఏదో ఫ్లైట్ లో ఉన్నట్టు ఫ్లైయింగ్ తీసేసినట్టు ఇలా ఇస్తుంటాడు. ఆడేమో నాన్ సింక్ లో ఇస్తాడు, మేము వెళ్ళి బాత్రూమ్ సింక్ లోనే పడతాం. ఆ పేపర్ బాయ్ చేతిలో పరిస్థితి ఎలా అయిపోద్దంటే మంచి మూడు వచ్చిన మగాడి చేతిలో మల్లెపూలు అయిపోతుంది పరిస్థితి. అది నలిపేస్తాడు తెలియదు, నవ్వులేస్తాడు తెలియదు. టిఫిన్ సెంటర్ ఒకటి వస్తాడండి, కొంచెం గ్లామర్ గా మన యాంకర్ రవణ్ లా ఉంటాడు. వచ్చి అతను ఒక పూరి ఆర్డర్ చేస్తాడు. ఆ పూరిని పేపర్ లో పెట్టి టప్పా 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 ఎందుకు ఇస్తారు అర్థం కాదు, తర్వాత తెలుస్తుంది. అందులో ఆయిల్ తింటే ఇతను గ్లామర్ పాడైపోద్దంట. ఆయిల్ చెప్పుకోవడానికి ఇలా పిసుతారు. నాకు తెలియగడుతానండి, పూరి ఆయిల్ తో కాకపోతే కుల నీళ్ళతో చేస్తారా? మాకు ఎలా ఉంటుందో తెలుసా, మా ఫేస్ కి ఫేషియల్ చేసినట్టు ఉంటుందండి. అలాంటి వాళ్ళు చూస్తుంటే మా ఊరు ఒకటి గుర్తొస్తాడు. ఆడు అలాగే సెల్లో బ్రైట్నెస్ పెంచితే సెల్లో బ్యాలెన్స్ పెరుగుద్ది అనుకుంటాడు. నువ్వేమన్నా చెప్పు, నువ్వు చెప్పు. స్క్రీన్ మీద బ్రైట్నెస్ పెంచితే దాంతో పాటు బ్యాలెన్స్ కూడా పెరుగుద్ది అనుకుంటాడు అంట. పిచ్చాడు రచ్చరాయిలాగా. తర్వాత చెప్పుకోవాల్సిన మా పేపర్ లో టిష్యూ పేపర్స్. ఎవరైనా బోన్ చేస్తుంటే సారీ అండి, మా పేపర్ ఫ్రెష్ చేసింది కాబట్టి చెప్తున్నాను. మొన్న ఒకసారి ఒక ఆంటీ వాళ్ళ కొడుకు వచ్చాడు, అమ్మాయి ఎండిపోతుంది అమ్మ అంటే వెంటనే ఆ రోజు పేపర్ తీసుకొచ్చి పక్కన ట్యాప్ ఉంటుంది, ట్యాప్ దగ్గరికి వెళ్ళొచ్చుగా, ట్యాప్ దగ్గర కడగరు, ఇక్కడే కరుగుతారు. ఈ ఆంటీ అలాంటి అంటే మంద కాదనుకుంటే 3 కోట్ల చెక్కు పేపర్ ఉన్నా ముడ్డు కడిగేస్తారు దాంతో. ఇంకొకడు బాత్రూమ్ లో కూర్చుంటాడు, ఇలా ఉంటాడు, ఇంటి మీద కూర్చుని సీఎం పందిలాగా అనిపిస్తాడు. ఫుల్ వాటర్ వస్తుంది, వాటర్ ఇచ్చాడు, ఆ టిష్యూ పేపరే కావాలి అడిగి. ఆడెంత ఉంటాడు, పేపర్ ఎంత తీస్తాడు. ఈ అంత బద్దకొస్తాడంటే ఇలాంటి తలనొప్పి వచ్చింది అనుకో అంబులెన్స్ ఫోన్ చేసి అమృతాంజన్ చెందామంటాడు, అంత బద్దకొస్తాడు. సో నెక్స్ట్ మాలో కూడా చిన్న రొమాంటిక్ యాంగిల్ ఉంటుందండి. ఆ రొమాంటిక్ ఎప్పుడు తెలుసా బయటపడుతుంది? లవ్ లెటర్లు రాసినప్పుడు బయటపడుతుంది. కానీ ఇప్పుడు రాస్తున్నారు లవ్ లెటర్లు బోయపాటి సినిమా క్లైమాక్స్ లో అయిపోతున్నాయి మా జీవితాలు. ఒక పెన్న బాబు పట్టుకుని ప్రియా నువ్వే నా గుండె బల మీరు మా మీద రాస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? బర్త్డే కేక్ మీద క్రీమ్ లేదని షేవింగ్ క్రీమ్ రాస్తే ఎలా ఉంటది? ఈ రాసేవాళ్ళు కూడా వెరైటీ ఉంటారు. ఒక్కొక్కడు ఆ లానేదో బ్లడ్ బ్యాంక్ పెట్టినట్టు రక్తంతో రాస్తాడు. పోనీ ఇంత కష్టపడి రాస్తాడా? అమ్మాయి తీసుకెళ్ళిస్తాడు, ఇస్తే అమ్మాయి చేసే పని ఏం తెలుసా? మళ్ళీ అక్కడ చెప్పడమే. ఈ అదవ బుద్ధి లేదు కానీ ఆ ఖాళీ పేపర్ ఇచ్చే బదులు కరెన్సీ పేపర్ ఇస్తే చింపుతుందా? అబ్బాయిలు అంత అమ్మాయిలు అంటే అరే ఫ్రెండ్ కోమలోకి వెళ్ళాడంటే అడ్రస్ తెలియక అడగలేడు మావా అంట. సో నెక్స్ట్ పేపర్స్ బ్యాచిలర్స్ ఎలా ఉపయోగిస్తారు? వామ్మో, ఈ బ్యాచిలర్స్ పేపర్ ఉపయోగించడం మొదలు పెడితే పేపర్ ఎందుకు పుట్టావా అని పశ్చాత్తాపం కలుగుతుంది మాకు. పక్కన ఉన్నాం అనుకోండి హ్యాపీగా ఉండొచ్చు, పొరపాటు ఏ వసుంధరో సితారో అయ్యాం అనుకోండి ఇంకా మాకు రేపే ఒక్కడ పట్టుకొని నాకు ఫైనల్ గా రోడ్డు మీద పాంప్లెట్లు పంచుతానండి అమీర్పేటలో. ఇలా చూడడం పడేయడం, ఆడు మళ్ళీ పడేసి ఇలా తొక్కుతాడు సిగరెట్ తొక్కినట్టు. అరే పేపర్ అని ఎగుతుంటాడు, అది కామన్. అవి కిందనేస్తాం మట్టేస్తున్నారని గోడల మీద అంటిస్తామా వచ్చి ఏంటంటే అది పోయడం మాకు ఏమన్నా అభిషేకం చేస్తున్నాడా? ఫైనల్ గా చెప్పేది ఏంటంటే పేపర్ గౌరవించండి, అది మిమ్మల్ని గౌరవిస్తుంది. నలుగురు మా మీద అక్షరాలు నేర్చుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నారు.